నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నేటి నుంచి లక్ష బిల్వ కుంకుమార్చన పూజలు ప్రారంభం. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సమృద్ధిగా వర్షాలు. రబీ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు. చిత్తూరు జిల్లాలో రెండవ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. పలమనేరు ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం. తిరుమలలో నూతన హెల్ప్ డెస్క్ ఏర్పాటు. సేవలపై భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన టీటీడీ. తిరుమలలో ఉత్సాహంగా కార్తీక మాస వనభోజనం. పారవేట మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో నేటి నుంచి ప్రారంభం కానున్న లక్ష బిల్వ లక్ష కుంకుమార్చనలను ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని స్వామినాథ గురుకుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, హేమల్ని, ఇక సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పిఆర్ఓ రవి అధికారులు పాల్గొన్నారు. अध्यक्ष बालचंद्र रुद्राज नमः, कामारये नमः, दिवाससे नमः, ओम पुरारातये नमः, ओम भगवते नमः, ओम खंडवर्षवे नमः, ओम पाशुपवचनाय नमः, ओम पशुपते नमः, ओम मरमाय नमः, ओम आत्माय नमः, ओम हिरण्याय नमः, ओम सवर्णाय नमः. भगवते स्वामिन् सर्वजगन्नाथ श्रेयासनं करो. ओम आवाहिना श्री ज्ञानपुरुषाम्बिकायै नमः. ओम जातवेदसे सुनवा बसोम बनाति यतो निदः दिवेदः देवं रस्मान् क्षुण्णो प्राणिगो देहि भोगो देवसवते नमः. ओम ईशानस्य देवसवते नमः. ओम पशुपते देवसवते नमः. ओम रुद्रस्य नमः. ओम शिवाय नमः. ओम महालक्ष्मी नमः. ओम महागौरी नमः. ओम देवयोनि नमः. ओम योनिजाय नमः. ओम भूमिजाय नमः. ओम निर्गुणाय नमः. ओम आधारसिद्धि नमः. ओम मनीश्वर्यै नमस्ते नमः. ओम देवमात्रे नमः. ओम मनीषाय नमः. ओम देवताय नमः. ओम मण्डियोगाय नमः. ओम सदोजसे नमः. ओम मण्डलोपिन्ये नमः. ओम गुणाश्रयाय नमः. ओम गुणमत्याय नमः. ओम गुणमय्ये नमः. ओम गुणत्रयवर्तिताय नमः. ओम धर्मनिष्ठाय नमः. ओम सर्वकर्मवर्तिताय नमः. नमः. सर्वात्मने नमः. सर्वविद्यानाय नमः. सर्वश्रेय नमः. सर्वजनाय नमः. सर्वशक्ति नमः. सर्वतने नमः.
नीलकंठाय उमापते विश्वरूपाय स्वयंश्रेष्ठाय गणेशाय गणगोवाय गणगणेशाय उदग्राय निधाय दीर्घाय गुरुसुदाय उपसेय सूर्दाय उदजीर् व्यावसाय अजित्राय अदृषणाय गभिघोषाय गंभीराय गंभीरभवाय सुराधिष्ठाय योगाधिष्ठाय सभाय विजमाहाय కార్తీక మాసం 17వ రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు. డిప్యూటీఓ కృష్ణారెడ్డి అండ్ సుజాత దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకుంటూ ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయం ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు ఆలయ అర్చకులు. వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి ఎన్ సుజాత దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తులు శివనామ స్మరణల నడుమ వేదయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వి వెంకటకృష్ణ, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా నటరాజ మండపంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తిరుపతిలోని శ్రీ విశ్వరాయల నృత్యాలయానికి చెందిన 16 మంది కళాకారులు, శ్రీకాళహస్తికి చెందిన శ్రావణి, మౌషశ్రీ, నాట్యాలయానికి చెందిన సురేష్ బృందం చేసిన నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో నిర్వహించిన కళాకారుల బృందానికి ఆలయ అధికారులు ఆశీర్వదించి దేవస్థానం తరపున మెమోంటోలను అందించారు. తర్వాత నృత్యం మూషిక వాహన చెయ్యు చిరంజీవులు గగన మూషిక వాహన
తిరుపతిలో. శ్రీకాళహస్తి తొట్టంపేడు మండలంలో అన్నదాతలు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడడంతో ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తూర్పు మండలాల్లో ప్రధాన కేంద్రాలుగా శ్రీకాళహస్తి తొట్టంపేడు మండలాల్లోని వరి పంటను సాగు చేస్తారు. గత ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు బాగానే సాగు వచ్చిన గిట్టుబాటు ధర మాత్రం అంతంత మాత్రమే. ప్రస్తుతం రబీ సీజన్ గత నెల అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైంది. మండలంలో వరి పంట 4,425 హెక్టార్లలో ప్రస్తుతం 600 హెక్టార్లలో సాగు చేయగా వేరుశెనగ 81 హెక్టార్లుగా ఉంది. అయితే వేరుశెనగ పంట మాత్రం బోనుపల్లి, చిట్టత్తూరు కొన్ని ప్రాంతాల్లోనే సాగు చేస్తారు. ఇక మండలంలో మొత్తం అన్ని పంటలు కలిపి 4,653 హెక్టార్లలో సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం KNM 1638, బీపీటీ 5,204, RNRలు 15,408 రకాలు పండించాలని కోరగా వేరుశెనగ పంట మాత్రం ట్యాగు 25 విత్తనాలు మాత్రమే సాగు చేస్తారు. గత ఖరీఫ్లో అన్నదాతలు 10, 1770 హెక్టార్లలో పండించగా ధరలు మాత్రం బాగానే వచ్చాయని, పెట్టుబడులు ఎక్కువవుతుండగా తొట్టంపేడు మండలంలో సాధారణ వర్షపాతం 264.6 మిల్లీమీటర్లు కాగా నవంబర్ 7వ తేదీన 26.4 మిల్లీమీటర్లు పడింది. వరుణుడు శాంతించడంతో అన్నదాతలు ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ మొత్తం వర్షపాతం నమోదైంది. అన్నదాతలు సేంద్రియ వ్యవసాయం చేస్తేనే బాగుంటుందని, ఏవైనా అనుమానాలుంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో తెలుసుకోవచ్చని ఏవో వివరించారు. శ్రీకాళహస్తి ఆలయం సంకట చతుర్దశి హోమాది పూజలను ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు గణపతి హోమాన్ని తిలకించి మొక్కులు చెల్లించారు. ఆలయంలోని అంజి వినాయకుని ఆలయంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా చేపట్టారు. అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి పూజలు నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదోయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. चत्वारि अग्रये स्वाहा अध्ययनोः मनस्कुला योगिभिः स्वाहा ओम गणानां समाने स्वाहा स्वाहा अस्मै गणपतये नमः ओम श्री सरस्वती देवतानां आसुन्म చిత్తూరు జిల్లాలో రెండో రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో కుంకి ఏనుగుల కేంద్రాన్ని పవన్ ప్రారంభించారు. 20 ఎకరాల్లో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కుంకి ఏనుగుల ద్వారా అడవి ఏనుగుల కట్టడి, జనావాసాలు, పొలాల్లోకి వచ్చే వాటి కట్టడి చర్యలపై అధికారులు వివరించారు. తర్వాత కుంకి ఏనుగుల విన్యాసాలను పవన్ పరిశీలించారు. వాటికి ఆహారం తినిపించారు. అంతకుముందు అటవీ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించి హనుమాన్ కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హనుమాన్ గురించి అధికారులు పవన్కు వివరించారు. హనుమాన్ కార్యక్రమంలో 11 అంశాలను అటవీ అధికారులు పొందుపరిచారు. హనుమాన్ లక్ష్యాలపై ప్రణాళిక రూపొందించాలని అటవీ శాఖకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ కార్యక్రమంపై ఈ నెల 18, 19 తేదీల్లో భేటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అందుకే మీరు అప్పుడే వద్దని చెప్పింది సార్ ప్లీజ్ సార్ కాబట్టి వారు తొందరగా తిరుమలలోని కళ్యాణకట్ట లడ్డు కౌంటర్ వద్ద హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని అధికారులు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు. టీటీడీ సేవలపై అభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తులకు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ అభిప్రాయ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. IVRS వాట్సాప్ శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుంచి క్రమంగా అభిప్రాయాలను సేకరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఉదయం భక్తుల నుంచి అక్టోబర్ నెలలో సేకరించే అభిప్రాయాలపై విభాగాల వారీగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన అభిప్రాయాలపై అధికారులతో చర్చిస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు. ఇక కాలిబాట మార్గంలో పంచాయతీ ఆరోగ్య విభాగాలు కలిసి తరచూ తనిఖీలు నిర్వహించి ఆ మార్గంలోని దుకాణాల్లో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించేటప్పుడు అన్నప్రసాదం సిబ్బంది చేతులకు తొడుగులు ధరించి ప్రసాదాలు వడ్డించాలని సూచించారు. భక్తులు చేతులు కడుగు ప్రదేశం హాళ్లలో తడి లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు. భక్తులు గదుల కాష్ను డిపాజిట్ తిరిగి పొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలన్నారు. ATC నుంచి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం తాగునీరు అందేలా అధికారులు నిత్యం క్యూ లైన్లను పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని ఆదేశించారు. అన్నప్రసాదం ఆరోగ్య విజిలెన్స్ క్యూ లైన్ల నిర్వహణ లడ్డూ కౌంటర్ విభాగాలపై వచ్చిన భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. తదుపరి సమావేశంలో వాటి పురోగతిపై రిపోర్టు సమర్పించాలని చెప్పారు. అనంతరం గోపార్కు టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుమలలోని పార్కింగ్ సమస్య పరిష్కారాలకు పార్కింగ్ యాప్ అభివృద్ధి, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రణాళిక, పార్కింగ్ ప్రీ బుకింగ్, నిర్దేశిత పార్కింగ్ జోన్ల గుర్తింపు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేవలం 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేశారన్నారు. చాలా వరకు అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేశామన్నారు. కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 1,00,000 కోట్ల ప్రాపర్టీ రాష్ట్రానికి వస్తుంది. ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే పేదలకు చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుండి వచ్చిన విద్యార్థులకు అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని సీట్లు ఇస్తారన్నారు. డాక్టర్ కోర్సులు పూర్తి చేసుకుని వాళ్ళ రాష్ట్రాలకు దేశాలకు వెళ్తుంటారు. ఇలాంటి డాక్టర్లతో మనకు ఉపయోగపడే పరిస్థితి లేదన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీ అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తామని, సేకరించిన కోటి సంతకాలు గవర్నర్ గారికి సమర్పిస్తామని అన్నారు. అన్ని నియోజకవర్గాల
కేంద్రాలలో ఈ కోటి సంతకాల ఉద్యమం 12వ తేదీ జరగబోతూ ఉంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేవలం 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసి చాలా వరకు పూర్తి చేసి కేవలం 5,000 కోట్లు పూర్తి చేస్తే ఆ ఖర్చు పెడితే ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అవుతాయి. అది రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీగా రాష్ట్రానికి వస్తుంది. మరి అలాంటివన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకంతా కూడా దారాదత్తం చేసి అక్కడ పేదలు చదువుకునేదానికి అవకాశం లేకుండా చేసి ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారో అలాంటి వారికి అంతా కూడా సీట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళు పూర్తి చేసినాక డాక్టర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తారు లేదా వాళ్ళ దేశాలకు వెళ్తారు తప్ప ఇక్కడ మనకు ఉపయోగపడే పరిస్థితి లేదు. అంచేత దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 12వ తేదీ జిల్లా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోను, ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్, ఆ తర్వాత గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలన్నీ కూడా సమర్పించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కార్తీక వనభోజన కార్యక్రమం తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేట మండపంలో జరిగింది. పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఉదయం 8:30 శ్రీ మలయప్ప స్వామివారు చిన్న గజవాహనంపై ఉభయ నాంచారులు పల్లెకపై ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేట మండపానికి వేంచేపు చేశారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనము, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల నడుమ కార్తీక వనభోజనం కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించు కళ్యాణోత్సవం, మూంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. కార్తీక వనభోజనం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆయనకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నేటి నుంచి 1,00,000 బిల్వ కుంకుమార్చన పూజలు ప్రారంభం. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సమృద్ధిగా వర్షాలు. రబీ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు. చిత్తూరు జిల్లాలో 2వ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. పలమనేరు ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం. తిరుమలలో నూతన హెల్ప్ డెస్క్లు ఏర్పాటు. సేవలపై భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన టీటీడీ. తిరుమలలో ఉత్సాహంగా కార్తీక మాస వనభోజనం. పార్వేట మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ప్రత్యేక పూజలు.